వీటిలో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలవనున్నారు. ఖట్టర్తో భేటీ తర్వాత పార్టీ పెద్దలతో ఇరువురు సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ సర్వే ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు కీలకంగా మారాయి. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లును త్వరలో మొదలయ్యే బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక అనంతరం ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు రేవంత్ ప్రభుత్వం పావులు కదుపుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కలవనున్నారు. ఖట్టర్తో భేటీ తర్వాత పార్టీ పెద్దలతో ఇరువురు సమావేశం కానున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు బీసీలకు 42% రిజర్వేషన్లు కీలకంగా మారాయి. బీసీ రిజర్వేషన్ల బిల్లుతో త్వరలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక అనంతరం ఆ బిల్లుకు చట్టబద్ధత తెచ్చేందుకు రేవంత్ ప్రభుత్వం పావులు కదుపుతుంది.